Hi students, this is Ram Mohan, JLN History from Government Junior College, Kachiguda. In our second year history, 9th chapter. In this 9th chapter, we are going to discuss Vande Mataram movement and Hyderabad State Congress establishment. 9వ చాప్టర్ లోని హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ గురించి ఈరోజు మనం చెప్పుకోబోతున్నాం. అలాగే ఉస్మానియా యూనివర్సిటీలో జరిగినటువంటి వందే మాతర ఉద్యమం గురించి కూడా. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్, it was taken birth in 1938. In this, Swami Ramananda Tirtha played a prominent role in the establishment of Hyderabad State Congress in Hyderabad. He played crucial role not only Hyderabad State Congress movement, even Join India movement. Okay, many other freedom fights also he participated. Okay, and he made the people, Hyderabad youth and intellectuals, common people also to participate, okay, in Join India movement also. Swami Ramananda Tirtha. Original name was Venkatrao Kadekar, and he offered here Sannyasa Diksha by Swami Narayana Guru. He entered politics in 1938 and founded Hyderabad State Congress. స్వామి రామానంద తీర్థ అనే వ్యక్తి యొక్క అసలు పేరు ఏంటంటే వెంకట్రావు కడేకర్. ఈ యొక్క స్వామి రామానంద తీర్థ హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ని స్థాపించడం జరిగింది. అలాగే భారత జాతీయోద్యమంతో పాటు నిజాం అరాచకాలకు, నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసినటువంటి అనేక ఉద్యమాలలో స్వామి రామానంద పాత్ర అనేది ఎంతైనా ఉంది అని చెప్పుకోవచ్చు. ఇతడు స్వామి నారాయణ గురువు చేత సన్యాస దీక్షను తీసుకోవడం జరిగింది. ఆ తరువాత ఈ యొక్క హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ని స్టార్ట్ చేయడం, ముఖ్యంగా రాజకీయాల్లోకి ఎంటర్ అయిపోవడం, రాజకీయాల్లోకి 1938లోనే ప్రవేశం పొందడం, ఆ తరువాత రాష్ట్ర కాంగ్రెస్ అనే దానిని స్థాపించడం జరిగింది. ఈ యొక్క రాష్ట్ర కాంగ్రెస్ అనేది హైదరాబాద్ లో ప్రారంభించిన తరువాత దీని యొక్క వ్యాప్తి కోసం అనేక కార్యక్రమాలను ఆయన నిజాం రాజ్యం అంతటా కూడా ప్రతి పల్లెలో, ప్రతి గ్రామంలో కూడా దీన్ని ముందుకు తీసుకెళ్లడం అనేది జరిగింది. ఎస్పెషల్లీ హరిపుర కాంగ్రెస్ సెషన్, లార్జ్ యూత్ ఆఫ్ హైదరాబాద్ పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ హరిపుర సెషన్ ఆఫ్ కాంగ్రెస్ and they took a resolution for establishment of state congress in Hyderabad. And after coming from Haripura, and immediately they took a decision to start here. Before that, in Mabia College in Secunderabad also, many of Hyderabadis participated, and they invited and welcomed here the decision of Indian National Congress. That's what here Swami Ramananda Tirtha also established here, founded here Hyderabad State Congress in 1938. But the Prime Minister Akbar Haidari, he banned and declared here Hyderabad State Congress as unlawful organization. Immediately, means here soon after the decision was taken by Nizam government, he responded, Swami Ramananda Tirtha, and immediately he did here Satyagraha. He started Satyagraha from 24th October in 1938. And after that also, the Nizam government declared here Hyderabad State Congress was communal organization. హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ అనేది ఒక చట్ట విరుద్ధమైనటువంటి సంఘంగా నిజాం ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యంగా ప్రధానమంత్రి అయినటువంటి అక్బర్ హైదరీ ఈ యొక్క స్టేట్ కాంగ్రెస్ అనేది రాజకీయ సంస్థ కాదు, ఇది ఒక మత సంస్థ, ఇది ఒక చట్ట విరుద్ధమైనటువంటి సంస్థగా దీన్ని ప్రకటించడం జరిగింది. అంటే హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ అనేది స్థాపించడానికంటే ముందే అది నిషేధం విధించబడింది, నిషేధానికి గురైంది. అయినప్పటికీ స్వామి రామానంద తీర్థ ఈ యొక్క ప్రకటనని వెనక్కి తీసుకోవాలని, ఈ బ్యాన్ని ఎత్తివేయాలని, ఈ నిషేధాన్ని తొలగించాలని చెప్పేసి అక్టోబర్లో 24 అక్టోబర్ 1938లో సత్యాగ్రహాన్ని ప్రారంభించడం అనేది జరిగింది. దాంతో స్పందించినటువంటి నిజాం ప్రభుత్వం ఈ యొక్క హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ అనేది ఒక మతతత్వ సంఘంగా దీనిని ప్రకటించడం అనేది జరిగింది.
అయినప్పటికీ చాలా మంది హైదరాబాదీలందరూ కూడా ఈ యొక్క సత్యాగ్రహాన్ని అనేక చోట్ల ప్రారంభించడం జరిగింది. హైదరాబాద్లో పలు చోట్ల అంటే హ్యాబిట్స్లో కావచ్చు, పత్రగట్టి, క్లాక్ టవర్, ఓకే, సుల్తాన్ బజార్, ఈ అన్ని చోట్ల ఈ యొక్క సత్యాగ్రహాన్ని ప్రారంభించడం జరిగింది. అక్టోబర్ 24న, అక్టోబర్ 27న మళ్ళీ స్వామి రామానంద తీర్థ మరొక ప్రకటన చేయడం జరిగింది. ఈ సత్యాగ్రహాన్ని అనేక ప్రాంతాల్లో, తెలంగాణ అంతటా, నిజాం రాజ్యంలో అంతటా కూడా ఈ యొక్క సత్యాగ్రహం అనేది ప్రారంభమైనట్టుగా ప్రకటించడం జరిగింది. ఇటువైపున నిజాం ప్రభుత్వం ఏమో ఇది ఒక చట్టవిరుద్ధమైన సంస్థ అంటుంది. మరొక వైపున ఈ యొక్క స్వామి రామానంద తీర్థ అలాగే హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అనేదేమో అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తుంది. దాంతో ఈ యొక్క రెండు ప్రభుత్వాలు అంటే నిజాం ప్రభుత్వం మరియు యొక్క హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ మధ్య వచ్చినటువంటి ఈ యొక్క విరుద్ధమైన ప్రకటన కావచ్చు, అభిప్రాయ భేదాలు కావచ్చు, దీన్ని తొలగించడానికి మహాత్మా గాంధీ కూడా ఒక లెటర్ని, ఒక ఉత్తరాన్ని రాయడం జరిగింది. అటు స్వామి రామానంద తీర్థ కూడా ఉత్తరం రాశాడు. అలాగే నిజాం ప్రభుత్వం అయినటువంటి ప్రధానమంత్రి అయినటువంటి అక్బర్ హైదరీకి కూడా ఉత్తరాన్ని రాసి అందులో ఈ యొక్క హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ని ఒక రాజకీయ సంస్థగా, ఒక సంస్థగా మీరు గుర్తించండి, ఒక లీగల్ సంస్థగా దాన్ని మీరు ప్రకటించండి. అలాగే ఎవరినైతే సత్యాగ్రహాలను అరెస్టు చేసి జైల్లో నిర్బంధించారో వాళ్ళందరినీ కూడా వెంటనే విడుదల చేయవలసిందిగా గాంధీ కోరడం జరిగింది నిజాం ప్రభుత్వాన్ని. అలాగే స్వామి రామానంద తీర్థ కూడా ఆయన ఉత్తరం రాయడం జరిగింది. అందులో ఉన్నటువంటి అంశం ఏంటంటే ఈ యొక్క అభిప్రాయ భేదాలు తొలగేంత వరకు కూడా ఈ సత్యాగ్రహాన్ని నిలిపివేయండి అని ఆయన పేర్కొనడం జరిగింది. అలాగే ఈ సత్యాగ్రహాన్ని ఆపివేసిన తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా హైదరాబాద్ యొక్క పరిస్థితులను గమనించి హైదరాబాదును సందర్శించాలని భావించడం జరిగింది. నిజాం ప్రధాని అయినటువంటి అక్బర్ హైదరీ కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ని హైదరాబాద్కు ఆహ్వానించాడు. మరి ఏర్పాట్లు చేస్తున్నటువంటి క్రమంలోనే ఈ యొక్క ప్రధానమంత్రి అక్బర్ హైదరీ వెంటనే ఆ యొక్క సర్దార్ వల్లభాయ్ పటేల్ రాక సందర్భాన్ని మళ్ళీ అతను ఎలాంటి ఇన్విటేషన్ కానీ, ఎలాంటి ఆహ్వానాన్ని పంపడం కానీ, దానికి సంబంధించినటువంటి చర్యలు కానీ ఆయన ప్రారంభించలేదు. దాన్ని పూర్తిగా పక్కదోవ పట్టించాడు, పక్కకు పెట్టేయడం జరిగింది. ఈ సందర్భంలో అటు నిజాం ప్రభుత్వంతో చర్చలు జరపడానికి ఒక ప్రముఖ న్యాయవాది అయినటువంటి కాశీనాథరావు వైద్య అనేక మార్లుగా సంప్రదించడం జరిగింది. ఈ నిషేధాన్ని ఎత్తివేయాలి, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ని గుర్తించాలని పలు దఫాలుగా నిజాం ప్రభుత్వంతో ఈ కాశీనాథరావు వైద్య అనే వ్యక్తి సంప్రదింపులు జరిపాడు. అయినప్పటికీ ఎలాంటి యొక్క ప్రకటన ఈ యొక్క నిజాం ప్రభుత్వం నుంచి రాలేదు. చివరికి ఈ యొక్క హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ పేరుని హైదరాబాద్ నేషనల్ కాన్ఫరెన్స్ గా మారిస్తే ఒకవేళ నిజాం ప్రభుత్వం గుర్తిస్తుందేమోనని భావించి అలా కూడా పేరు మార్పు కూడా వీరు అంగీకరించారు. అయినప్పటికీ నిజాం ప్రభుత్వం నుంచి ఎలాంటి సందేశం రాలేదు. చివరికి ఇన్ని ప్రయత్నాలు చేసినా ఫలించక అటు మహాత్మా గాంధీ నుంచి ఇటు సర్దార్ వల్లభాయ్ పటేల్ రాకను కూడా అడ్డుకున్నారు. చివరికి కాశీనాథరావు వైద్య జరిపినటువంటి సంప్రదింపులు కూడా ఎలాంటి ఫలితాలను ఇవ్వలేదు. మళ్ళీ సత్యాగ్రహాన్ని ప్రారంభించడం జరిగింది. ఇది ఒక వ్యక్తిగత సత్యాగ్రహంగా అనేక మందిని దీనిలో ఆహ్వానించడం జరిగింది. ఇది తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక అన్ని ప్రాంతాలలో ఈ యొక్క వ్యక్తి సత్యాగ్రహం అనేది ప్రారంభమైంది. ఈ వ్యక్తి సత్యాగ్రహంతో పాటుగా అప్పుడు జరుగుతున్నటువంటి అనేక ఉద్యమాలు, జాతీయ ఉద్యమాల్లో కూడా ఈ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అనేది కొనసాగుతుంది. అంటే అటు శాసనోల్లంఘన ఉద్యమంలో ప్రారంభంలో కూడా వీళ్ళు పార్టిసిపేట్ చేశారు. ఆ తర్వాత ఇటు క్విట్ ఇండియా ఉద్యమంలో కూడా, అనేక సత్యాగ్రహ ఉద్యమంలో కూడా హైదరాబాద్ యువకులు కానీ, నాయకులు కానీ పాల్గొనడం జరిగింది. ఈ వీళ్ళందరూ చేసినటువంటి కృషి ఫలితంగా, ఇంతమంది జరిపినటువంటి చర్చల ఫలితంగా చివరికి హైదరాబాద్ రాజ్యం లేదా హైదరాబాద్ నవాబ్ ఎవరైతే ఉన్నారో 1946లో ఈ నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్టుగా ప్రకటించడం జరిగింది. అంటే ఈ యొక్క 4 సంవత్సరాలు ఈ యొక్క మళ్ళీ ఉద్యమాలు జరిగాయి. చివరికి 1946లో ఈ యొక్క ప్రజల నుంచి వచ్చినటువంటి ఒత్తిడి కావచ్చు, అలాగే ఆ రాజకీయంగా అప్పుడు జరుగుతున్నటువంటి అనేక పరిణామాలు కావచ్చు, చివరికి ఒక డిసిషన్ తీసుకోవడం జరిగింది నిజాం ప్రభుత్వం. అది 1946లో ఈ యొక్క హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ని గుర్తించడం జరిగింది. అలాగే వాటి పైన ఉన్నటువంటి నిషేధాన్ని కూడా
పూర్తిగా ఎత్తివేయడం అనేది జరిగింది. సో గాంధీ అడ్వైజ్డ్ హియర్ టు స్వామి రామానంద తీర్థ టు కాల్ ఆఫ్ ద సత్యాగ్రహ. And he wrote a letter to Sir Akbar Hyder also, the Prime Minister of Nizam, and to recognize here Hyderabad State Congress and release the Satyagraha. Those who participated in Satyagraha movement, release them. So he wrote two letters, one to Swami Ramananda Tirtha, another one to Sir Akbar Hyder. So even though there was no great response from Nizam government, they released only Satyagraha participants, but not lifted the ban on Hyderabad State Congress. So because of these different situations, different incidents were occurring in Hyderabad state, after clear observation, keen observation, Sardar Vallabhbhai Patel wanted to visit Hyderabad. Not only Hyderabad State Congress welcomed here, even the Nizam government, Sir Akbar Hyder also welcomed here, invited here Sardar Vallabhbhai Patel. So meanwhile, when he was coming, when he was arranging to come Hyderabad, the Nizam Prime Minister Akbar Hyder evaded the issue, so that he stopped to come Hyderabad. Even the Kashinath Rao Vaidya was a famous advocate. He also negotiated with Nizam government for the recognition of Hyderabad State Congress, but it was not given any fruitful results. So then they are mentioned one more change also. At least they can change the name of Hyderabad State Congress. Then maybe the Nizam government should recognize our Hyderabad State Congress. They thought that, but even though this was also not given any good results. So finally, Swami Ramananda Tirtha, along with Hyderabad freedom fighters, he started here individual Satyagraha. So then different leaders from not only State Congress, Civil Liberties Union and the Communist Party and other associations, all leaders participated in this Quit India movement and other freedom fight movements in Hyderabad as well as Telangana. So finally, because of the situation were deteriorating day by day, observing the compelling from the people, then the Nizam government finally, ultimately, they took a decision to lift the ban on Hyderabad State Congress in April 1946. ఆ విధంగా హైదరాబాద్ మీద ఉన్నటువంటి నిషేధాన్ని ఎత్తివేయడం జరిగింది. సో ఇందులో భాగంగా స్వామి రామానంద తీర్థ అనే వ్యక్తి హైదరాబాద్ జాతీయోద్యమంలో, అలాగే హైదరాబాద్ స్వాతంత్ర పోరాటంలో, అలాగే హైదరాబాద్ అనేది భారతదేశంలో కలవడానికి ప్రముఖ పాత్ర పోషించింది ఎవరు అంటే స్వామి రామానంద తీర్థ. Now we are moving to Vande Mataram movement in Osmania University. Actually, this Vande Mataram movement, this was a great movement which was happened in 1905. Actually started in Bengal. Later, it spread all over India. That was national movement. Come to this, it was a university movement. It was especially the B hostel students started Vande Mataram movement in Osmania University. They fought against the Nizam government policies. They fought against the university authorities. So this movement also had significant role in our Hyderabad freedom fights. Vande Mataram ఉద్యమం 1938లో జరగడం అనేది ఒక విచిత్రము. ఎందుకంటే మనకు 1905లో జాతీయ ఉద్యమంలో భాగంగా బాలగంగాధర్ తిలక్ ప్రారంభించినటువంటి వందే మాతరం ఉద్యమం గురించి మనకు తెలుసు. అది బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా జరిగినటువంటి ఉద్యమం. మళ్ళీ మన హైదరాబాద్లో అదే పేరున జరిగినటువంటి ఉద్యమం ఏంటంటే 1938లో జరిగినటువంటి వందే మాతరం ఉద్యమం. ఇది ముఖ్యంగా బి హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులు ఈ యొక్క వందే మాతరం ఉద్యమాన్ని ప్రారంభించారు. మరి దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటిది, ఎందుకు బి హాస్టల్ విద్యార్థులు ఈ యొక్క ఉద్యమాన్ని ప్రారంభించారు, మరి దీనికి ఇంత ప్రాముఖ్యత గుర్తింపు ఎందుకు ఉందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. రైట్. 1938 వందే మాతరం మూమెంట్, ద హిందూ స్టూడెంట్స్ ఆఫ్ బి హాస్టల్ participated in this movement, especially during Dasara.
they sang Vande Mataram songs number of times, of course. So the hostel authorities here objected, and immediately they closed down the prayer hall. Actually, they used to sing, they used to pray the song Vande Mataram in prayer hall. So when hostel authorities closed down the prayer hall, they conducted prayers in the corridors also. So they did not stop. They continued the song. They continued to pray the song Vande Mataram, okay, in different locations in Osmania University. So then they took serious. The Nizam government, even hostel authorities also issued circulars. And the circular means here, they told that it was completely political and controversial. The song Vande Mataram declared here, it was political and controversial. That's what, no need to sing Vande Mataram song in hostels and even universities also. అంటే 1938లో బి హాస్టల్లో ఉండేటటువంటి హిందూ విద్యార్థులు కొంతమంది ప్రేయర్ హాల్లో దసరా సందర్భంగా వాళ్ళు పాట పాడడం అనేది జరిగింది. వందే మాతరాన్ని ప్రతిరోజు వాళ్ళు పాడుకుంటూ ఉంటారు. హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులు ప్రేయర్ హాల్లో ప్రార్థనా మందిరంలో పాడుకుంటుంటే ఇది గమనించినటువంటి హాస్టల్ అధికారులు ఈ యొక్క ప్రేయర్ హాల్ని మూసివేయడం జరిగింది. మూసివేస్తే దానికి ఆబ్జెక్షన్ తెలిపినటువంటి వీళ్ళు వెంటనే దాన్ని కారిడార్లో, ఎక్కడైతే హాస్టల్ అథారిటీ వద్దన్నారో అది కాకుండా మిగతా ప్రాంతాలలో వీళ్ళు వందే మాతరాన్ని పాడుకోవడం అనేది జరిగింది. దీన్ని గమనించినటువంటి ఈ యొక్క హాస్టల్ అధికారులు, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే హాస్టల్ని మూసివేసి, ఆ గదులను, వారి యొక్క ప్రేయరాలను మూసివేసి, పూర్తిగా ఈ యొక్క వందే మాతరం అనేది ఒక రాజకీయమైనటువంటిది, అలాగే ఇది ఒక కాంట్రవర్షియల్, అంటే మత సంబంధించినటువంటిది కాబట్టి ఒక విరుద్ధమైనటువంటిది, ఇలాంటి పాటల్ని, ఇలాంటి గేయాలని పాడరాదు, హాస్టల్లో అలాగే యూనివర్సిటీలో దీన్ని పాడడం అనేది పూర్తిగా నిషేధం అని చెప్పేసి హాస్టల్ అధికారులు దీన్ని నిషేధించడం అనేది జరిగింది. అంటే ఎక్కడా కూడా పాడకుండా దీనిపైన నిషేధం విధించారు. అంటే కేవలం ప్రేయర్ హాల్లో స్టార్ట్ అయినటువంటి యొక్క వందే మాతరం అనే ఉద్యమం ఆ తరువాత ఎప్పుడైతే వీళ్ళు స్టాప్ చేశారో ఆ తర్వాత ఎలా విస్తరించిందో ఇప్పుడు చూద్దాం. 29th November 1938, they issued notice to vacate rooms. So now Nizam government and even the hostel authorities, the Vice Chancellor issued here a notice when 29th November in 1938. The notice shows here to vacate the rooms immediately. అంటే ఎవరైతే గదులను ఆక్రమించుకున్నారో విద్యార్థులందరూ కూడా ఆ గదుల నుంచి వెంటనే వెళ్ళిపోవాలి. మీ పైన నిషేధం ఉంది, మీరు పాడుతున్నారు కాబట్టి మీరు పాట పాడుతున్నటువంటి ఈ గేయాన్ని ఆలపిస్తున్నటువంటి విద్యార్థులందరూ కూడా వెంటనే తమ యొక్క గదులను ఖాళీ చేయాలని నోటీస్ జారీ చేయడం అనేది జరిగింది. సో దెన్ ద స్టూడెంట్స్ దే పికెటింగ్ అట్ బస్ స్టాప్స్. సో వేర్ ద బస్ స్టాప్ ఇస్ వెరీ నియర్ టు ఉస్మానియా బి హాస్టల్. అక్కడ వీళ్ళందరూ కూడా బస్ స్టాప్ వద్ద పికెట్ అంటే హర్తాలు చేయడం జరిగింది, అందరూ గుమికూడడం అనేది జరిగింది. ఈ సందర్భంలో అక్కడికి వచ్చినటువంటి అధికారి పార్టర్ ఒకతను దీన్ని గమనించి తన కారును ఆపి ఆ కారుని వాళ్ళ మీద నుంచి పోవాల్సిందిగా కూడా ఆయన కోరడం జరిగింది. ఆ ఉధృతంగా ఈ యొక్క ఉద్యమం అనేది కొనసాగింది. అంటే విద్యార్థులందరూ కూడా గుమికూడినా కూడా అక్కడ తట్టుకోలేనటువంటి పరిస్థితి ఈ యొక్క ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆ రోజులో. నాట్ ఓన్లీ దట్, ఈవెన్ దే డిక్లేర్డ్ హియర్, దే ఇష్యూడ్ నోటీస్ హియర్, లైక్ టు వియర్ యూనిఫామ్ ఆఫ్ పైజామా అండ్ బ్లూ షేర్వానీ ఇన్స్టెడ్ ఆఫ్ వైట్ షర్ట్ అండ్ ధోతి. అంటే తెల్లటి చొక్కా మరియు ధోతి అనేది రెగ్యులర్గా విద్యార్థులు ధరించేటటువంటి, దీనికి బదులుగా పైజామా మరియు బ్లూ షేర్వానీ మాత్రమే ధరించాలి. వాటిని ధరించినటువంటి విద్యార్థులు మాత్రమే ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకోవడానికి అర్హులు అని ప్రకటించడం అనేది జరిగింది. అంటే ఒక డ్రెస్ కోడ్ కూడా వచ్చింది, ఒక యూనిఫామ్ను కూడా వెంటనే వారు రిలీజ్ చేశారు. అదేంటంటే పైజామా మరియు బ్లూ షేర్వానీ ఉండాలి. హిందూ విద్యార్థులు సాధారణంగా తెల్లటి చొక్కాని ధోతిని ధరించేవారు. ఇప్పుడు విరుద్ధంగా ఏంటంటే పైజామాని బ్లూ షేర్వానీని ధరించవలసిందిగా యూనివర్సిటీ పేర్కొంది. మరి దీన్ని కూడా ఇష్టపడలేదు. అంటే కేవలం పాట పాడుతున్నాము, గేయాన్ని ఆలపిస్తున్నామని కాకుండా ఈవెన్ తమ దుస్తులను కూడా వాళ్ళు విరుద్ధంగా ప్రకటించడం జరిగింది. ఆ దుస్తులకు కూడా వ్యతిరేకత ప్రకటించడం అనేది జరిగింది. కాబట్టి వెంటనే వీళ్ళు ఈ యొక్క ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేశారు. అంటే ఈ యొక్క వందే మాతరం యొక్క గేయాన్ని
విపరీతంగా ఆలపిస్తున్నటువంటి హిందూ విద్యార్థులకు విపరీతమైనటువంటి మద్దతు కూడా లభించింది. అంటే మిగతా విద్యార్థులు కూడా ఎవరైతే రెగ్యులర్ గా ఆలపిస్తున్నారో వాళ్ళందరికీ కూడా సపోర్ట్ చేయడం అనేది జరిగింది. అండ్ ఈవెన్ ద హాస్టల్ అథారిటీస్ told here, you must adopt here this culture or quit the hostel. You must adopt this culture. అంటే మీరు ఖచ్చితంగా ఈ సంస్కృతిని అవలంబించాల్సిందే, మీరు అడాప్ట్ చేసుకోవాల్సిందే, లేకపోతే మీరు హాస్టల్ని వదిలేయండి. అంటే డ్రెస్ కోడ్ ఉండాలి, అలాగే వందే మాత్రం అనేది ఒక కాంట్రవర్షియల్ సాంగ్ కాబట్టి ఈ గేయాన్ని ఆలపించొద్దు. అలాగే ఈ డ్రెస్ లో మీరు వస్తున్నారు కాబట్టి ఈ డ్రెస్ అనేది పూర్తిగా విరుద్ధము, నిషిద్ధము, ఈ డ్రెస్ లో మీరు రాకూడదు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అని ప్రకటించి పూర్తిగా ఈ విద్యార్థులని తొలగించాల్సిందిగా వాళ్ళు ఇందులో పేర్కొన్నారు. అండ్ ద స్టూడెంట్స్ who were greatly participated in 1938 movement, even they wanted here professorships in Indian languages like Sanskrit, Marathi, Telugu, Kannada. Actually, the professorships in only Arabic and Urdu. భారతీయ భాషల్లో ప్రొఫెసర్షిప్ అనేది లేదు. ఎవరైనా పిహెచ్డి చేయాలనుకుంటే చేస్తే అరబిక్ లేదా ఉర్దూలో చేయాలి, కానీ ఇతర భారతీయ భాషల్లో చేయడానికి లేదు. దట్స్ వాట్ దే వాంటెడ్ హియర్, ప్రొఫెసర్షిప్స్ ఇన్ అదర్ లాంగ్వేజెస్ ఆల్సో. సో దేర్ మదర్ టంగ్ లైక్ సంస్కృత్, తెలుగు, కన్నడ, మరాఠీ. సో దట్స్ వాట్ దే కంటిన్యూడ్ ద స్ట్రైక్ ఫ్రమ్ 29th November to 10th December 1938. సో ఇవి అన్ని కారణాలను పెట్టుకొని ఈ యొక్క విద్యార్థులందరూ కూడా చివరికి 29 నవంబర్ నుండి డిసెంబర్ 10 వరకు కూడా ఈ ఉద్యమాన్ని కొనసాగించారు. అండ్ ఫైనల్ గా నిజాం గవర్నమెంట్ ఏం చెప్పిందంటే, దే అపాలజైజ్ అండ్ రిటర్న్ టు ద కాలేజెస్, లెట్ దేర్ నేమ్ స్ట్రక్ ఆఫ్ ఫ్రమ్ ద రోల్స్ ఆఫ్ యూనివర్సిటీ. ఇఫ్ యూ గివ్ అపాలజైజ్ అండ్ దెన్ రిటర్న్ టు కాలేజ్, నో ప్రాబ్లం. అదర్వైజ్ యువర్ నేమ్స్ స్ట్రక్ ఆఫ్ ఫ్రమ్ ద రోల్స్ ఆఫ్ యూనివర్సిటీ. క్షమాపణ చెప్పి మీరు కళాశాలకు రావచ్చు, లేదంటే మీ యొక్క పేర్లు అనేవి ఈ యొక్క విశ్వవిద్యాలయ జాబితా నుండి పూర్తిగా తొలగించబడతాయి. అంటే మీ రాష్ట్ర అధికారులకు క్షమాపణ చెప్పి ఇక నుండి మేము ఈ యొక్క వందే మాత్ర గీతాన్ని మేము ఆలపించము అని మీరు చెప్పి క్షమాపణ చెప్పి మీ రాష్ట్రాలకు రావచ్చు. అలాగే ఒకవేళ మీరు రాలేదు అనుకోండి, రాలేని పక్షంలో, క్షమాపణ చెప్పలేని పక్షంలో మీ యొక్క పేర్లు అనేవి మీ యొక్క యూనివర్సిటీ జాబితా నుండి తొలగించబడతాయి అని చెప్పడం జరిగింది. దెన్ 350, the students, 350 students from Usmania University, 70 from City College, 310 from Gulbarga College, and 120 from different schools in Mahbub Nagar. All the students who participated in this Vande Mataram movement, all students were expelled, rusticated from Usmania University. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి దాదాపుగా 350 విద్యార్థులు, సిటీ కాలేజ్ నుండి దాదాపుగా 70 మంది, అలాగే గుల్బర్గా కాలేజ్ నుండి 310 మంది, అలాగే మహబూబ్ నగర్లోని అనేక రకాల ఉన్నత పాఠశాల నుండి వచ్చినటువంటి 120 మంది విద్యార్థులను ఈ యొక్క ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి వాళ్ళని బహిష్కరించడం అనేది జరిగింది. ఎవరు కూడా ఈ యొక్క ఉస్మానియా చదువుతున్నారు వాళ్ళందరూ కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందే, వీళ్ళ పేర్లను కూడా తొలగించడం జరుగుతుందని డిక్లేర్ చేయడం అనేది జరిగింది. సో వీళ్ళందరూ కూడా అంటే డిసెంబర్ 12న ఈ యొక్క ప్రకటన అనేది హాస్టల్ నుండి, ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఈ ప్రకటన వచ్చింది. అంటే 1938 డిసెంబర్ 12న ఒక ప్రకటన చేశారు. ఎంతమంది ఈ యొక్క యూనివర్సిటీ నుండి, అలాగే యూనివర్సిటీ యొక్క గుర్తింపు ఉన్నటువంటి, అనుబంధ గుర్తింపు ఉన్నటువంటి మిగతా కాలేజీ నుండి వీళ్ళందరి యొక్క పేర్లు తొలగించబడుతున్నాయని ఒక ప్రకటన అనేది వచ్చింది. ఓకే, ద డిక్లరేషన్ కేమ్ ఫ్రమ్ నిజాం గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ ఉస్మానియా యూనివర్సిటీ ఆన్ December 12, 1938. The dismissed candidates were not given seats in any other university. తొలగించినటువంటి అభ్యర్థులకు ఎవరు కూడా మరే యొక్క యూనివర్సిటీలో కూడా సీట్లు ఇవ్వలేదు. అంటే వేరే యూనివర్సిటీలో ఇవ్వకుండా కూడా ద నిజాం గవర్నమెంట్ కీన్ అబ్జర్వేషన్, ఓకే, కీన్ అబ్జర్వేషన్ లో ఉంచి వేరే యూనివర్సిటీ ఎవరు కూడా వీళ్లకు సీట్ ఇవ్వకూడదు. ద డిస్మిస్డ్ క్యాండిడేట్స్ వర్ నాట్ గివెన్ seats in any other university. But Nagpur University came to the rescue of the students and admitted them. అంటే నాగపూర్ విశ్వవిద్యాలయం అనేది ఈ విద్యార్థులను చేర్చుకున్నది. అంటే ఉస్మానియా యూనివర్సిటీ తొలగించినటువంటి విద్యార్థులను ఎక్కడా కూడా సీట్లు ఇవ్వకుండా నిజాం ప్రభుత్వం ఇతర యూనివర్సిటీకి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దే గివెన్ ఏ కంప్లైంట్ టు ద బోర్డ్ ఆఫ్
University Board. That's what they clearly showing here. So the expelled candidates not given any seat, at least single seat for any student in any other university. They took the responsibility to care about that, whether they are joining any other university or not. So keen observation here. Even though the Nagpur University came to the rescue of the students and admitted them. కేవలం నాగపూర్ విశ్వవిద్యాలయం ఒక్కటే ముందుకొచ్చి తొలగించబడినటువంటి విద్యార్థులందరినీ కూడా గుర్తించి వాళ్ళందరికీ కూడా తమ యూనివర్సిటీలో వాళ్ళని చేర్చుకొని అలాగే పరీక్షలకు కూడా అనుమతి ఇవ్వడం అనేది జరిగింది. అంటే ఈ యొక్క విశ్వవిద్యాలయంలో జరిగినటువంటి యొక్క ఉద్యమం అనేది చివరికి వాళ్ళ బహిష్కరణకు గురయ్యేటట్టుగా కూడా జరిగింది. ఆ తర్వాత నాగపూర్ విశ్వవిద్యాలయం ఒకటి ముందుకొచ్చి విద్యార్థులను చేర్చుకోవడం వల్ల వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు ఆ ఎగ్జామ్స్ కూడా పరీక్షలకు అనుమతి ఇవ్వడం జరిగింది, రాయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఉత్తీర్ణులు కావడం అనేది జరిగింది. The important leaders who participated in this 1938 Vande Mataram movement in Usmania University, they are Nukala Ramachandra Reddy, Achyut Reddy, P.V. Narasimha Rao, Arutla Ramachandra Reddy, Harigrivachari, Dr. Venkateshwar Rao and B. Dharma Bhiksha. ఎవరెవరు పాల్గొన్నారంటే ఈ యొక్క 1938 వందే మాతర ఉద్యమంలో నూకల రామచంద్రారెడ్డి, అచ్యుతారెడ్డి, పివి నరసింహారావు, ఆరుట్ల రామచంద్రారెడ్డి, వెంకటేశ్వరరావు, ధర్మభిక్షం వీళ్ళందరూ కూడా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బి హాస్టల్లో వందే మాతర గీతాన్ని ఆలపించిన వ్యక్తులు. వీరందరూ కూడా అక్కడి నుండి బహిష్కరణకు గురైనటువంటి వ్యక్తులు. ఆ తర్వాత నాగపూర్ విశ్వవిద్యాలయంలో పరీక్షలు రాసినటువంటి విద్యార్థులు. అంటే ఇంతమంది త్యాగం ఫలితంగా ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన ఉద్యమం అనేది ఆ తరువాత విలీన ఉద్యమానికి కూడా ఒక నాంది పలికింది. అంటే హైదరాబాద్ రాజ్యంలో ఉన్నటువంటి అనేక నిబంధనలు, అనేక నియమాలకు వ్యతిరేకంగా విద్యార్థులకు పోరాడేటటువంటి శక్తిని, ధైర్యాన్ని, స్ఫూర్తిని నూరిపోసింది అంటే 1938లో జరిగినటువంటి వందే మాతర ఉద్యమం. ఈ యొక్క వందే మాతర ఉద్యమం అనేది కేవలం విద్యార్థులు ఒక యూనివర్సిటీలో స్టార్ట్ చేసిన ఉద్యమం అయినప్పటికీ దీనికి జాతీయోద్యమంలో అలాగే మన రాష్ట్రం విలీన ఉద్యమంలో కూడా ఒక ప్రత్యేకత అనేది. వీళ్ళందరూ కూడా ఆ తరువాత అనేక పోరాటాల్లో పాల్గొన్నటువంటి వ్యక్తులు. అలాంటి వ్యక్తులు బహిష్కరణకు గురైన తర్వాత కూడా ఎక్కడా కూడా ఆధైర్యపడకుండా, ఎక్కడా కూడా నిరుత్సాహపడకుండా వీళ్ళందరూ కూడా తమ ఉద్యమాన్ని కొనసాగించారు. జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ వీళ్ళందరూ కూడా మోరల్ సపోర్ట్ ఇచ్చారు. దే రోట్ నంబర్ ఆఫ్ లెటర్స్ to the students of Usmania University to continue their movement. They gave lot of moral support to them. Even Mahatma Gandhi also wrote a letter. It declared that you should have every right to sing a song. వందే మాతరం గేయం పాడడానికి మీకు పూర్తి హక్కు ఉందని మహాత్మా గాంధీ నుంచి కూడా వీళ్ళకు ఉత్తరం వచ్చింది, ఒక సపోర్ట్ అనేది వచ్చింది. దాంతోపాటు జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు వీళ్ళకి వర్తమానం పొందారు. మీరు చేస్తున్నటువంటి ఈ యొక్క ఉద్యమం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా కరెక్టే. ఆ ఉద్యమం చేయ హక్కు మీకుంది, మీ పోరాటానికి మీ మద్దతు తెలుపుతున్నామని చెప్పేసి జాతీయ నాయకులు కూడా ఈ ఉద్యమానికి మద్దతు పలికారు. అలా ఈ ఉద్యమం అనేది జాతీయ వ్యాప్తంగా, దేశ వ్యాప్తంగా కూడా ఒక గొప్ప గుర్తింపును అనేది తీసుకొచ్చింది. ఒక విద్యార్థులకు ఒక చైతన్యాన్ని తీసుకొచ్చినటువంటి ఉద్యమం ఈ యొక్క 1938 వందే మాతర ఉద్యమం. అంటే ఒక హాస్టల్ గదిలో, ఒక ప్రేయర్ హాల్లో స్టార్ట్ అయినటువంటి వందే మాతర ఉద్యమం ఆ తర్వాత తెలంగాణ అంతటా వ్యాపించడం, ఆ తర్వాత దేశవ్యాప్తంగా దీనికి గుర్తింపు రావడం, దేశ నాయకులు, జాతీయ నాయకులు దీనికి స్పందించడం, వారు తమ యొక్క పూర్తి మద్దతును తెలపడం నిజంగా ఒక అద్భుతమైనటువంటి స్ఫూర్తిగా దీన్ని మనం తీసుకోవచ్చు. అలాగా ఈ యొక్క వందే మాతర ఉద్యమం అనేది ఆ తర్వాత జాతీయ ఉద్యమం, అలాగే హైదరాబాద్ అనేది భారతదేశంలో విలీనం కావడానికి ఎంతగానో ఈ ఉద్యమం దోహదపడిందని మనం చెప్పవచ్చు.